మెంటల్ హెల్త్లో నిన్న సాయంత్రం ఒక 15 కేసులు డయేరియా వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అయితే ఇవాళ పొద్దున్న 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్సు చూసి ఇమీడియట్ గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్ గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినాం ఉస్మానియాకి. అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదే విధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్ లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్ డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి.